ఓకే. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే ఉందండి. సో, ఎవరైతే 2 ఛానెల్స్, 3 ఛానెల్స్ రన్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతుంది. అయితే ఇదేంటంటే వీళ్ళు ఎప్పుడో ఇవ్వడానికైతే అప్డేట్ ఎప్పుడో ఇచ్చారులే గానీ ఇంపాక్ట్ ఏంటంటే ఈ మధ్య నుంచి స్టార్ట్ అయిందనమాట. ఆల్రెడీ చాలా ఛానెల్స్ ఈ ఇష్యూతో ఫేస్ చేస్తున్నారు. సో, ఒక వీడియో చేస్తే మీకు కూడా ఉపయోగపడతదని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలేంటి అప్డేటు? ఎందువల్ల ఇది డేంజర్ అని అంటున్నానో ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఎవరైతే కొత్తగా యూట్యూబ్‌లోకి వస్తున్నారో, యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మన వీడియో వెళ్తది. సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడతారు. ఓకేనా? 2 ఛానెల్స్ ఎందుకొద్దు అనేది ఒక రీజన్ ఫస్ట్ ఒక రీజన్ అయితే చెప్తాను. దాని తర్వాత మిగిలిన మ్యాటర్ చెప్తాను. 2 ఛానెల్స్ మీరు పెట్టారండి. ఒక ఛానెల్‌లో మీరు రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తారు. ఇంకో ఛానెల్‌లో అప్పుడప్పుడు వీడియోస్ చేస్తారు. సో, ఈ ఛానెల్‌లో వీడియోలు పెట్టి, ఈ ఛానెల్‌లో వీడియో పెట్టేలోపు మీకు ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏంటంటే ఇంట్రెస్ట్ పోతది. కంప్లీట్ ఇంట్రెస్ట్ పోతది. మెయిన్ ఛానెల్‌లో కూడా వీడియోలు పెట్టలేరండి. పెట్టబుద్ధి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానెల్ బాగా వెళ్తుంది. ఛానెల్ 1 బాగా వెళ్తుంది. ఛానెల్ 2 అనేది స్లో అయిపోయిందనుకోండి. మీ దృష్టి అంతా కూడా దీని మీదే ఉంటది. ఛానెల్ 2 మీద ఉంటది. అరే! ఇంత మంచిగా చేస్తున్నాను. వేరే వాళ్ళకంటే బాగా చేస్తున్నాను. వాళ్ళకి బానే వ్యూస్ వస్తున్నాయి. మనకెందుకు రావట్లేదు అని చెప్పి ఈ ఛానెల్‌ని చూస్తారు గానీ, ఈ మంచిగా వ్యూస్ వచ్చే ఛానల్‌ని మీరు చూడరు. ఓకేనా? సో, దీనివల్ల ఏమవుతది? ఇదే డిప్రెషన్‌లో నెక్స్ట్ ఏదన్నా ఒక వీడియో చేసినప్పుడు దీంట్లో ఒక వీడియో, దీంట్లో ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తారు కదా! సో, చేసినప్పుడు ఏంటంటే ఈ మెయిన్ ఛానెల్‌లో చేసే వీడియో మీద ఇంపాక్ట్ పడతది. అంటే ఈ వీడియో అయినా వైరల్ అవుతదా? లేదా? ఇదే ఆలోచనలో మీరు వీడియో చేస్తారు కాబట్టి ఈ వీడియో మీద కూడా ఇంపాక్ట్ అవుతది. కాబట్టి 2 ఛానెల్స్ అనేది కరెక్ట్ కాదు నన్నడిగితే. ఓకేనా? 2 ఛానెల్స్ ఎలాంటి వాళ్ళకి కరెక్ట్ అవుతదంటే, ఒక టీమ్‌ని మెయింటైన్ జేస్తారు. ఒక టీమ్‌ని మెయింటైన్ జేసి, జస్ట్ మనం వీడియో చేసి ఎళ్ళిపోతే చాలు. ఆ వీడియో అంతా కూడా ఎడిట్ జేసుకోవటం, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం, అట్లాగా టీమ్‌ని మెయింటైన్ చేస్తే 2 కాదు 3 ఛానెల్స్ పెట్టినా సరిపోతది. అండ్ ఇన్‌కమ్ వైస్‌గా గూడా ఓకే. వస్తది కాదని అనట్లేదు. బట్ ఏంటంటే, ఒక ఛానెల్ అనేది బెస్ట్. నన్నడిగితే ఒకటి ముద్దు, రెండోది ఒద్దు. అది. ఓకేనా? అండ్ ఇక అప్డేట్ విషయానికొస్తే, సో, ఇక్కడ యూట్యూబ్ వాడు ఏం చెప్తున్నాడంటే 2 ఛానెల్స్ ఎవరైతే 2 ఛానెల్స్ పెడుతున్నారో, 2 ఛానెల్స్ పెట్టే వాళ్ళని చాలా రకాలుగా దెబ్బతీయడానికి అప్డేట్‌లయితే తీసుకొచ్చారు. అయితే వీళ్ళు ఇంటెన్షనల్‌గా తెచ్చిన అప్డేట్‌లు కాదండి. చాలామంది ఏంటంటే అత్యాశతో అందరూ కాదు కొంతమంది ఉంటారు కదా! అత్యాశతో వాళ్ళేం చేస్తారంటే ఒకటే వీడియోని తీసుకెళ్ళి 2, 3 ఛానెల్స్‌లో పెట్టేయటము. ఒకటే వీడియో తీసుకెళ్ళి ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో పెట్టేయటము. సో, అట్లా చేసుకుంటూ డబ్బులొస్తాయి కదా! అనే ఉద్దేశంతో చాలామంది ఇలా జేస్తున్నారు. కంటెంట్ ఏంటంటే స్పామ్ అయిపోతుంది. డూప్లికేటెడ్ కంటెంట్ బాగా పెరిగిపోతుంది. అండ్ అట్లాగే ఏది పడితే అది ఇప్పుడు ఈ వీడియో జేశాము. ఒక టాపిక్ నరేంద్ర మోడీ ఈయనున్నారు గదా! ఈయన్ని తిట్టాము. ఈయన తిడితే మంచిగా వ్యూస్ వచ్చినాయి. మంచి సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. ఆయనకి ఎగైనెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకు సబ్‌స్క్రైబ్ అయ్యారు. మనకి బాగా డబ్బులొస్తున్నాయి. సో, మనం ఇంకొక వీడియో చేసి తిడదాం. ఇట్లాంటి వీడియోలు బాగా ఎక్కువైపోతున్నాయి ఛానెల్స్‌లో. సో, ఇలాంటి కంటెంట్ అంతా కూడా ఫిల్టర్ చేయడం కోసం ఒక ఛానెల్ ఇప్పుడు యూట్యూబ్ వాడు గతంలో ఏం చేసేవాడంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనే ప్రాబ్లమ్ వేసేసి ఆ పర్టిక్యులర్ ఛానెల్ లేపేసేవాడు. సో, లేపేస్తే మనోళ్ళు వాడికంటే ఇంకా తెలివైనోళ్ళలాగా మనోళ్ళు ఏం చేస్తారంటే ఒక ఛానెల్ డిలీట్ అయిపోతే దాని తర్వాత దాన్ని తీసేసి కంప్లీట్‌గా ఇంకొక ఛానెల్ పెట్టుకొని మళ్ళీ అవే వీడియోలు తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. ఇప్పుడు దీనికి లాక్ ఏశారు. అలాగా డిలీట్ అయిన ఛానెల్‌లో ఉన్న వీడియోలు తీసుకొచ్చి వేరే ఛానెల్‌లో పెట్టకూడదు. పెడితే ప్రాబ్లమ్ అవుతది. ఓకేనా? అండ్ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు 2 ఛానెల్స్ మెయింటైన్ చేసేవాళ్ళుంటారు గదా! సో, మీరు ఎంత తేడా అంటే ఇప్పుడు 2 ఛానెల్స్ ఉన్నాయి. సో, ఒక ఛానెల్ ఇందులో పెట్టి, ఇంకొక ఛానెల్ ఇందులో పెట్టారనుకోండి. సో, 2 సెపరేట్ ఫోన్స్ కదా! ఎవరు కనిపెట్టలేరని మీరనుకుంటారు. కానీ గతంలో ఒక అప్డేట్ వచ్చింది. మొన్న ఈ మధ్యన నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 2 మీరు సెపరేట్ ఫోన్స్ పెట్టినా కానీ, ఈ 2 ఫోన్స్‌కి కామన్‌గా ఒకటే వైఫై కనెక్ట్ అవుతది. ఒకవేళ మన ఇంట్లో వైఫై నెట్వర్క్ ఉందనుకోండి, అదే వైఫై కనెక్ట్ చేసుకుంటాం. 2 సిమ్‌లకి మనం ప్రతిసారి రీచార్జ్ చేయాలంటే అవ్వదు గదా! ఎక్కడో ఒక చోట యాక్సిడెంటల్‌గా మనం వైఫై కనెక్ట్ చేస్తాం. అట్లా వైఫై కనెక్ట్ అయినప్పుడు 2 ఛానెల్స్ ఒకటే ఐపీ మీదకొచ్చేస్తాయి. ఒకటే ఐపీ అడ్రెస్ మీద 2 ఛానెల్స్ కనెక్ట్ అయినట్టుగా చూపించినా గానీ, అండ్ అట్లాగే 2 ఛానెల్స్‌లో రికవరీ ఇన్ఫర్మేషన్ ఉంటది కదా! రికవరీ మెయిల్ గానీ, రికవరీ ఫోన్ నంబర్ గానీ, లేకపోతే నార్మల్‌గా గూగుల్ యాడ్సెన్స్ కానీ, లేకపోతే ఒకటే మెయిల్ మీద 2 ఛానెల్స్ పెట్టినా గానీ, ఎలా పెట్టినా గానీ 2 ఛానెల్స్ మీవి అని జెప్పి వాళ్ళు ఫైండ్ ఔట్ చేశారు అనంటే, ఏదైనా ఒక ఛానెల్ ఇది మెయిన్ ఛానెల్, ఇది సెకండ్ ఛానెల్ అనుకోండి. మెయిన్ ఛానెల్‌కి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, సెకండ్ ఛానెల్ మీద గూడా ఆ ప్రాబ్లమ్ పడతది. ఇక మీదట ఖచ్చితంగా ఇది స్ట్రిక్ట్ చేశారండి. మొన్నటిదాకా ఏంటంటే ర్యాండమ్‌గా కొన్ని ఛానెల్స్‌కి మాత్రమే వచ్చాయి.
బట్ ఇప్పుడేంటంటే చాలా హెవీగా వస్తున్నాయి ఛానల్స్. నాకు ఒక 1 మంత్, 2 మంత్స్ బ్యాక్ చాలా తక్కువ ఛానల్స్ ఇదే ఇష్యూతో వస్తున్నారు. లైక్ ఎట్లా అంటే ఒక 5, 10 ఛానల్స్ మాత్రమే వచ్చాయి. బట్ జరిగిన 7 రోజుల కింద అంటే గడిచిన 7 రోజుల కింద దగ్గర దగ్గర 43 ఛానల్స్ ఇదే కంప్లెయింట్‌తో వచ్చాయండి. సో, యూట్యూబ్ వాడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఛానల్‌ని చెక్ చేస్తాడు. ఏం లేదండి, కంప్యూటర్ ఉంటది గదా! కంప్యూటర్‌కి కమాండ్ ఇచ్చేస్తారు. ఇలా ఎవరైనా చేస్తే పట్టుకొని వాటిని తీసేసేయి. మాకు గూడా చెప్పొద్దు, తీసేసేయి అని జెప్తారు. కమాండ్ ఇచ్చేస్తారు. సో, యూట్యూబ్ హెడ్ వీళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి గూడా వెళ్ళదు ఇష్యూ. డైరెక్ట్‌గా కంప్యూటర్ తీసి పడేస్తదనమాట. అర్థమవుతుందా? ఆటోమేటెడ్ సిస్టమ్స్ అంటారు వాటిని. ఓకేనా? సో, ఈ ఛానల్‌కి మెయిన్ ఛానల్‌కి మానిటైజేషన్ పోతే, ఈ ఛానల్‌కి మానిటైజేషన్ పోయింది గదా! మీ సెకండ్ ఛానల్‌కి గూడా మానిటైజేషన్ తీసేస్తారు. మెయిన్ ఛానల్‌లో ఏదైనా కాపీరైట్ ఇష్యూస్ వచ్చి టెర్మినేట్ అయిపోతే, కాపీరైట్ ఇష్యూస్ కానీ, లేకపోతే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చి డిలీట్ అయిపోయింది మెయిన్ ఛానల్ అంటే, రెండో ఛానల్ గూడా సర్క్యుమ్వెన్షన్ పాలిసీ అని వేసి రెండో ఛానల్ గూడా డిలీట్ జేస్తారు. ఈ ఛానల్ తప్పు లేకపోయినా సరే. అర్థమైందా? ఈ ఛానల్‌లో అన్ని తప్పులు చేస్తున్నారు. తెలుసో తెలియకో. ఈ ఛానల్‌లో మాత్రం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి బాగా మంచిగా ఫాలో అయిపోతున్నారు. ఈ ఛానల్‌కి ఏ తప్పు లేదు. అయినా గానీ ఈ ఛానల్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయిపోయింది అనంటే గనక ఈ ఛానల్ కూడా పోతది. ఈ ఛానల్‌లో డబ్బులు రావటం ఆగిపోతే ఈ ఛానల్‌లో కూడా డబ్బులు రావటం ఆగిపోద్ది. ఈ ఛానల్ డిలీట్ అయితే ఈ ఛానల్ కూడా డిలీట్ అయిపోద్ది. ఓకేనా? ఇక మీదటైనా మారండి. ఎందుకంటే నేను ఒకటి గైస్, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. యూట్యూబ్ వాడు ఈ అప్డేటు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి తీసుకురావట్లేదు. చాలామంది ఇదే ఉద్దేశంతో ఒక ఛానల్‌లో ఇప్పుడు మేము కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అని పెట్టాం. ఆ రూల్స్, రెగ్యులేషన్స్‌లో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనంటే నువ్వు నాకు చెప్పేదేంటి అనే ఉద్దేశం లాగా వాళ్ళ ఇష్టానుసారంగా వీడియోలు పెడుతున్నారు. లైక్ ఎట్లా అంటే యాక్సిడెంట్ అయినప్పుడు వీడియోలు, బాడీ అంతా కట్ అయిపోయి రక్తం కారుతూ కన్నూపిరితో కొట్టుకొని చనిపోయే వాళ్ళ వీడియోలు, లేకపోతే ఎక్కడైనా సరే మర్డర్ జరుగుతుంటే లైవ్‌లో వీడియోలు తీసి పెట్టటం, లేకపోతే వార్నింగ్‌లు ఇవ్వటము, లేకపోతే పబ్లిక్‌గా వచ్చేసి పలానా రాజకీయ నాయకుడిని తిట్టటము, బతికున్న సెలబ్రిటీలని కూడా పలాని సెలబ్రిటీ చనిపోయారని వీడియో పెట్టటము, అన్నెసెసరీ కాంట్రోవర్సీలు చేయటము, వేరే జనాల్ని ట్రోల్ చేయటము. సో, ఇట్లా చాలా, ఒకటి కాదు, 2 కాదు, చాలా ఉన్నాయి. సో, ఇట్లాగా ఇలాంటివి మొత్తం ఈ ట్రాష్ అంతా కూడా తీసేయడానికి ఓకేనా, యూట్యూబ్ వాళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారండి. కాబట్టి 2 ఛానల్స్ అయితే కరెక్ట్ కాదు. అయితే అన్న మీకు ఒక డౌటొస్తది. అన్న ఇప్పుడు మరి 2 ఛానల్స్ వద్దంటున్నారు. సో, ఒకవేళ నేను 2 ఛానల్స్ క్రియేట్ చేసేసాను. ఈ ఛానల్‌లో గూడా రూల్స్, రెగ్యులేషన్స్ మంచిగా ఫాలో అవుతాను. ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంచుతాను. ఈ ఛానల్‌లో గూడా ఏ ప్రాబ్లమ్ లేకుండా మంచిగా ఫాలో అవుతాను. మరిప్పుడు పరిస్థితి ఏంటి? రెండో ఛానల్ లేపేస్తాడా యూట్యూబ్ వాడంటే లేపడండి. ఓకేనా? మంచిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే గనక ఏ ఛానల్‌కి ప్రాబ్లమ్ రాదు. సో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మెయిన్ పాయింట్లు చెప్తాను వినండి. ఓకేనా? అన్నీ చెప్తే చాలా టైం అయిపోద్ది. సో, మెయిన్ పాయింట్లు చెప్తాను వినండి. సో, ఫస్ట్ మీరు 2 ఛానల్స్, 3 ఛానల్స్ మెయింటైన్ చేసినా గానీ ఎక్కడ మ్యూజిక్‌లు తీసుకొచ్చి పెట్టొద్దు. మళ్ళీ కింద కామెంట్ సెక్షన్‌లో ఏసుకోవద్దు. అన్న వాళ్ళు వాడారుగా, వీళ్ళు వాడారుగా అంటే వాళ్ళ ఛానల్ లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఓకేనా? మేము రెగ్యులర్‌గా చూస్తాం. రోజుకి 30, 40 ఛానల్స్ మేము చెక్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు. ఎవరు పాటలు వాడినా, ఎవరు మ్యూజిక్‌లు వాడినా, ఎవరు బీజీఎంలు వాడినా ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్స్ కానీ, స్ట్రైక్స్ కానీ వస్తాయి. ఓకేనా? సో, వెరీ సూన్ నేను ఒక వీడియో ప్లాన్ చేస్తున్నా. చాలామందిని అడిగాను క్రియేటర్స్. కొంతమంది ఛానల్స్ పర్మిషన్ ఇచ్చారు. అన్న చేయండి అన్న, వీడియో ఇబ్బంది ఏం లేదని. మ్యూజిక్ వాడిన వాళ్ళ ఛానల్స్ లోపల పరిస్థితి ఎట్లా ఉంటది అనేది వెరీ సూన్ ఆ వీడియో వస్తది. ఓకేనా? ఫస్ట్ మ్యూజిక్ గానీ, సినిమా పాటలు గానీ, ఈవెన్ యూట్యూబ్ యాప్‌లో ఇచ్చిన ఆడియో లైబ్రరీలో ఉన్నవి గూడా వాడొద్దు. మ్యూజిక్ గానీ, సినిమా పాటలు గానీ ఏవైనా సరే వాడొద్దు. బీజీఎంలు గూడా. ఓకేనా? అండ్ రెండోదేంటంటే మీరు యూట్యూబ్‌లో పెట్టిన వీడియోని తీసుకెళ్ళిపోయి ఎక్కడా పెట్టకూడదు. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, టెలిగ్రామ్‌లో గానీ, లేకపోతే టెలిగ్రామ్ గాదు, సారీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, లేకపోతే వేరే ప్లాట్‌ఫామ్స్‌లో గానీ పెట్టకూడదు. అండ్ ఇంకొకటి, ఒక ఛానల్‌లో పెట్టిన వీడియో తీసుకెళ్ళి ఇంకొక ఛానల్‌లో పెట్టొద్దు. డిలీట్ అయిపోయిన ఛానల్‌లో ఉన్న వీడియోలు తీసుకెళ్ళి ఇంకొక ఛానల్‌లో పెట్టొద్దు. అండ్ అట్లాగే టెర్మినేట్ అయిపోయిన, అంటే డిలీట్ అయిపోయిన వాళ్ళ యాడ్‌సెన్స్‌లో కొద్ది గొప్ప డబ్బులున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళ ఛానల్ యాడ్‌సెన్స్‌కి మీ ఛానల్‌ని లింక్ అప్ చేయకూడదు.
అది గూడా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ అట్లాగే కొంచెం బూతులు మాట్లాడటము, లేకపోతే అన్నెసెసరీ వీడియోలు జేయటము, కాంట్రోవర్సీ‌ల్లో దూరటము. ఓకేనా? మీకు నాలెడ్జ్ లేని సబ్జెక్ట్ తీసుకొని అంటే సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని కొన్ని. మెడికల్ ఫీల్డ్‌లో కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి. అట్లాంటివి తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చెప్పటం ఇట్లాంటివి గూడా చేయకండి. చిన్న పిల్లల్ని ఎస్పెషల్లీ వీడియోలోకి రానివ్వకండి. ఓకేనా? సో, ఇవి మెయిన్. ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇవి మెయిన్. ఓకేనా? సో, సినిమా థియేటర్‌లోకెళ్ళి వీడియోలు తీయటము, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దాన్ని వీడియో తీయటము, ఏదైనా మర్డర్ జరిగితే దాన్ని వీడియో తీయటము, పలానా రాజకీయ నాయకుడిని నేను నోటికొచ్చినట్టు తిట్టా అని చెప్పటము, లేకపోతే ఆహ్, హ్మ్, ఇంకా, ఇంకా చాలా కుల మతాలు, గొడవలు లేపటానికి ట్రై చేయటము, లేకపోతే బాంబులు తయారు చేయటం ఎట్లా అని చెప్పేసి వీడియోలు చేయటము. సో, ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ కూడా కొంచెం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగానే ఉంటాయి. ఓకేనా? సో, మీరొక వీడియో చేయండన్నా కంప్లీట్‌గా ఎలాంటి వీడియోలు పెట్టకూడదు యూట్యూబ్‌లో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక వీడియోలో చేసి చెప్పండన్నా అనంటే, నాకు కామెంట్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఎవరెవరికి కావాలో తెలీదు గదా! ఈ వీడియో. అన్న నా ఛానల్ పేరు ఇది. సో, నాకు ఆ వీడియో కావాలని కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఎక్కువ కామెంట్స్ వచ్చాయంటే తొందరగా ఆ వీడియో ప్లాన్ చేద్దాం. ఓకేనా? యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోలు చేయకూడదు అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మిగిలిన టాపిక్స్ అన్నీ గూడా మీరు కవర్ జేసుకోవచ్చు కదా! అట్లా. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా నేను చెప్పదలుచుకుందయితే, నేను కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే నేనిది చెప్పాను. సో, మిమ్మల్ని బలవంతంగా చేతులు పెట్టి ఆపి మీరు రెండో ఛానెల్ పెట్టడానికి వీల్లేదని చెప్పడానికి నాకు అర్హత కూడా లేదు. ఆహ్, కాపోతే తెలుగు కమ్యూనిటీ గదా! నాకు గూడా కొద్దిగా ప్రేముంటది. అయ్యో! పాపం తెలిసి తెలియక ఇట్లా ఎళ్ళిపోతున్నారే, తప్పులు చేసేస్తున్నారే అని జెప్పి. సో, మిమ్మల్ని కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. యాప్ నేమ్ అండ్ అట్లాగే నా ఐడీ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. కాల్ మీ ఫర్‌లో ఎలా కాల్ చేయాలో తెలియకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద వీడియో కనిపిస్తుంది చూడండి. ఆ వీడియో చూసి నాకు డైరెక్ట్‌గా కాల్ చేసి మీ ఛానెల్‌లో ఏమైనా సమస్యలుంటే మాట్లాడొచ్చు. అవసరమైతేనే చేయండి లేకపోతే అవసరం లేదు. ఓకేనా? అండ్ అట్లాగే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మాక్సిమం ఫాలో అవ్వండి. ఎందుకంటే ఫాలో అయితే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మీ డౌట్స్ అనేది నేను డైరెక్ట్‌గా చెక్ చేయడానికి ఉంటది. ఓకేనా? మాక్సిమం ఫాలో అయ్యి మీ డౌట్స్ అడగడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై వస్తది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.